ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కంటతడి పెట్టుకున్న కాంగ్రెస్ మాజీ మంత్రి కాంగ్రెస్ లో సంచలనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో రూపంలో చేస్తున్నారండి. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మనం అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు కంటతడి పెట్టారు. తనకు టికెట్ రాకుండా సీఎం కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారని వాపోయారు. కనీసం ఒక టికెట్ అయినా మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను చాలా మంది సీఎంలతో కలిసి పనిచేశానని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. పథకాలను చూసి జనం ఓట్లు వేయారన్నారు. ఇక తనను చస్తేనే మాదిగలకు టికెట్ ఇస్తారని ఫైర్ అయ్యారు. ఇదే తన చివరి ప్రెస్ మీట్ అని కూడా అన్నారు. మొత్తానికి సంచలనమే రేపింది అంటున్నారు. కాంగ్రెస్ లో మరి ఏ రకంగా ముందుకెళ్తుంది, కాంగ్రెస్ కు ఊహించని భిక్షాకే అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా. మరి ఎవరికి టికెట్ ఇవ్వబోతుంది, రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది, అనగా కేసీఆర్ కు ధీటుగా రేవంత్ రెడ్డి ఎవరిని బదులు నింపబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారిందంటున్నారు.